మీకు పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడు అని ఒకళ్ళు ఉంటారు మేడం. సత్యహరిశ్చంద్రు గారు అసలు అబద్ధం ఆడరు. ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ మీద నిలబడి ఉంటారు. ఎప్పుడు నిజాయితీగానే మాట్లాడతారు, కరెక్ట్ మాట్లాడతారు, అబద్ధం మాట్లాడరు. బహుశా సత్యహరిశ్చంద్రు అనే వ్యక్తి మా జగనాన్నకి పెదనాన్న అనుకుంటా. మళ్ళీ నేను బాబాయ్ అనలేను, ఎందుకంటే బాబాయ్ అంటే మళ్ళీ గొడ్లపోటు గుర్తొచ్చింది కాబట్టి, బాత్రూమ్ గుర్తొచ్చింది కాబట్టి బాబాయ్ అనకూడదు, నేను పెదనాన్న అనవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏం తెలియనట్టు అమాయకుడిగా బయటకు వచ్చి ప్రజాస్వామ్యం కూని అవుతుంది, అసలు ప్రజాస్వామ్యం బతుకుందా, మిగిలిన పార్టీలు కానీ అపోజిషన్లో ఉన్న సంథింగ్ ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు స్పందించలేదు, మనం స్పందిద్దాం, మనం కలిసికట్టుగా పోరాడదాం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. సరే, మా పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు సత్యహరిశ్చంద్రు వాళ్ళ పెద్దనానే కాబట్టి ఏదో పిలిపించాడని చెప్పి మా బోటలందరూ కలిసి వెళ్ళినాం అనుకోండి, రేపు ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఏమంటారు? సార్ మీరు గత 5 సంవత్సరాలు మీకు గుర్తుందా, కనీసం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కూడా వేయించలేదు, నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్తాను లాక్కొని వెళ్ళిన దృశ్యాలు ఉన్నాయి. అంతకన్నా దారుణమైన ప్రజాస్వామ్యం అయితే ఈరోజు లేదు కదా. కనీసం మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ నామినేషన్ వేసిన దాఖలాలు లేవు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్లో. మరి మీరు ఆయనకి ఎలా మద్దతు పలుకుతున్నారు సార్ అని చెప్పి మమ్మల్ని ఊసే అవకాశాలు ఉన్నాయి మ్యామ్. ఎందుకంటే గతంలో 2024 ఎలక్షన్లో ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు, సింహం సింగిల్గా వస్తుంది, ఎవరో అవసరం లేదని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు ప్రజాస్వామ్యం కాపాడదాం, మీరందరూ నాకు తోడు రండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎటు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. దీంతో పాటు ఇంకోటి ఏం మాట్లాడంటే కర్మ, చంద్రబాబు నాయుడు గారు నరకానికి వెళ్తారు, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నరకానికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఉన్న టర్మ్లో సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు న్యాయం చేశారు అన్యాయం చేశారు వాళ్ళ మనసాక్షి తెలుసు. మరి మన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న, నేను గత 5 ఏళ్ళలో మీరు చేసిన అన్నిటి గురించి మాట్లాడను, ఒక్క విషయం మాట్లాడతా. ఎవరన్నా చిన్న వయసులో అత్యధిక మెజారిటీ ఇచ్చి నువ్వు పరిపాలన చేయరా స్వామి అని చెప్పి నీకు రాజ్యాధికారం అప్పచెప్తే నువ్వేం చేసావు? పల్లెటూరులో చదువు రాని వాళ్ళు ఏదో ₹2 కోసం కకృతుబడి నాటు సారాయి అమ్మితే ఎలా ఉంటుందో నువ్వు రాష్ట్రం మొత్తం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నీ ముఖ్యమంత్రి సీట్ అడ్డం పెట్టుకొని నువ్వు నాటు సారాయి అమ్మితే అవి తాగి ప్రజల ప్రాణాలు పోతే ఆ పాపం ఆ కర్మ ఈరోజు నీకు నీ పార్టీకి తగలబట్టేగా. నీకు 11 సీట్లు వచ్చింది, రేపో రాపో 24లో ఎలక్షన్లో నీకు అభ్యర్థులు కూడా దొరకట్లా, ఆటోమేటిక్గా నీ పార్టీ కనుమరుగపోయే పరిస్థితి వచ్చింది. ఎవరి కర్మ ఎవరి పాపం? నువ్వు చేసుకున్న పాపం, నువ్వు చేసుకున్న కర్మ. మరి నీకు అది గుర్తు రావట్లేదా? ఈరోజు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు.